అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగానే మీ అందరికీ కొత్త అమావాస్య, నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే లలితా నవరాత్రుల శుభాకాంక్షలు. మనకిక చైత్ర మాసము శుద్ధ పాడ్యమితో ఉగాది ప్రారంభమవబోతుంది. ముందు రోజు కొత్త అమావాస్య, అలాగే ఉగాది రోజు నుంచి లలితా నవరాత్రులు ప్రారంభం. మరి వీటి కోసం కావాల్సిన పూజా సామాను ఏమేమి అవసరమవుతాయి అనేది షేర్ చేస్తున్నానండి. అయితే కొత్త అమావాస్య గ్రామదేవత పూజని ఏ విధంగా చేసుకోవాలి, లలితా నవరాత్రుల పూజని కలశం అఖండ దీపం లేకుండా అతి సులువుగా ఎలా చేసుకోవచ్చు, అమ్మవారికి వారిని ఎలా పోస్తారు, ఉపహారం కొత్త అమావాస్య గ్రామదేవతకి ఎలా పెట్టాలి, పూజ ఏంటి, ఇవన్నీ కూడా వరుసగా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తూ వస్తున్నాను. మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటే ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేయండి. వరుసగా ఈ వీడియోస్ అన్నీ కూడా మీకోసం ఉంటాయి. ముందుగా మనకి కావాల్సిన పటాల్లో లలితా నవరాత్రులు ఉగాది రోజు నుంచి ప్రారంభమవుతున్నాయండి. శ్రీరామనవమి వరకు కూడా మరుసటి రోజుకి మనం ఉద్వాసం చెప్తాము. కాబట్టి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర లలిత అమ్మవారి చిత్రపటం లేకపోతే లలితా దేవి ప్లేస్లో కనకదుర్గ అమ్మవారి ఫేస్ పెట్టుకొని చిత్రపటం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే లక్ష్మీదేవికి చేసుకోవచ్చు. గ్రామదేవతగా పూజ చేసుకోవాలంటే ఇటువంటి ఎల్లో ఫేసెస్ ఏదైనా ఉంటే కనుక మీరు పెట్టుకొని వేపాకులతో అలంకరణ చేసి గ్రామదేవతగా పూజన చేసుకోవచ్చు. కొత్త అమావాస్య మార్చి 29వ తారీఖు శనివారం వచ్చింది ఈ 2025వ సంవత్సరంలో. అలాగే లలితమ్మ వారి విగ్రహం అయితే అడిగారు కదండి. ఇది వైజాగ్ సర్వాలయ పూజా స్టోర్లో కొన్నాను. ఎక్కడ కొన్నారు లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆన్లైన్ కాదండి, వైజాగ్లో ఉంటుంది ఆ సర్వాలయ పూజా స్టోర్ అనేది. అక్కడ తీసుకున్నాను లలితమ్మ వారి విగ్రహం కూడా. ఇలా విగ్రహాలు ఉంటే విగ్రహాలు కూడా పూజలో పెట్టుకోవచ్చు. మరి కొత్త అమావాస్య గ్రామదేవత పూజ చేసుకునే రోజు ఇంటికి కూడా వేపాకులని తోరణాలుగా కట్టండి. పూజా మందిరంలో కానీ ఎక్కడైతే అమ్మవారికి పూజన చేస్తున్నారో అక్కడ వేపాకులని తప్పనిసరిగా అమ్మవారికి సమర్పించండి. వేపాకుల చలవం చేసుకుంటాము. అది కూడా నేను వీడియో షేర్ చేశాను. అమావాస్య రోజు ఈ వేపాకులతో చేసుకునే ఆ చిన్న చిన్న పరిహారాలు ఒకసారి చూసి చేసుకోండి. ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నిర్దిష్ట అనేది లేకుండా ఉంటుంది. పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇక అలాగే రాతి గౌరమ్మ ఉంటే కనుక తప్పనిసరిగా ఇంట్లో అలంకరణ చేసి పెట్టుకోండి. ఈ రాతి గౌరమ్మని నిత్య పూజా మందిరంలో లేదా లలితా నవరాత్రులు ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టి చేస్తున్న తులసమ్మ దగ్గర కానీ పెట్టుకోవచ్చు. అమ్మవారి పాదాలు, స్వామివారి పాదాలు ఉంటే ఇంటికి తెచ్చి పెట్టుకోండి. ఇక్కడ నేను వెండి తులసి కూడా చూపించాను, కానీ ఇది తప్పనిసరి ఏం కాదు. మామూలుగా పెద్ద తులసి కొట్టనైతే అలంకరించి పెట్టుకుంటాం కదా, దాని గురించి అని చెప్పడం కోసమని వెండి తులసి కూడా చూపించాను. అలాగే ఆవు దూడ బొమ్మ అంటే తప్పనిసరిగా తెచ్చుకోండి. ఈ రోజున ఉగాది రోజున నిమ్మకాయలు ఉంటే కనుక ఇలా మాలగా గుచ్చి గ్రామదేవత పూజ చేసుకోవడం కానీ, లేదా విడి నిమ్మకాయలైనా పూజలో పెట్టి అవి ఇంటికి కట్టుకోవడం కానీ, లేదా వాహనాలకి అంటే మనం నడిపే బైక్స్ కానీ కట్టుకోండి. డబ్బులు నిల్వ ఉంచే ప్రదేశంలో ఒక నిమ్మకాయని పెట్టండి, పూజలో పెట్టిన నిమ్మకాయల్ని. అలాగే పూజకు కావాల్సిన వాటిల్లో పసుపు, కుంకుమ, గంధము, అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ కానీ, ధూప్ పౌడర్ కానీ, కర్పూరం, పచ్చకర్పూరం, ఇటువంటివన్నీ కూడా ఇవి నిత్యం మన ఇంట్లో ఉంటాయి. కాకపోతే ఉగాదికి మనం లలిత నవరాత్రులు చేసుకోవాలనుకుంటే ఈ లిస్ట్లో ఉన్న వాటిల్లో మన దగ్గర ఏవి నిండుకున్నాయి, ఏవి కావాల్సినవి తెచ్చుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది, అనువుగా ఉంటుందని చెప్పి ఒక చిన్న ఐడియా కోసం షేర్ చేస్తున్నాను. అలాగే జవ్వాది పౌడర్ కూడా, ఒత్తులు, లలితా నవరాత్రులు పూజ చేసేవారు ఎరుపు ఒత్తులు అయితే వాటానికైతే ప్రయత్నించండి. అలాగే పూజాపీఠం ఏర్పాటు చేసే చోట గంగాజలంతో కానీ గోమూత్రంతో కానీ శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది, లేదా పసుపు నీటిని అయితే చల్లుకొని శుద్ధి చేసుకోవచ్చు. అలాగే పత్తి వస్త్రం ఒకటి అవసరం అవుతుంది. నూనె, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె. ఈ లలితా నవరాత్రుల్లో కానీ లేదా ఈ ఉగాది రోజు కానీ పంచగవ్య దీపాన్ని పెట్టుకోవచ్చు. ఐశ్వర్య పంచగవ్య దీపం పెట్టుకోవచ్చు ఉప్పు మీద, లేదా ఇలా డైరెక్ట్గా అయినా పంచగవ్యాలు వెలిగించుకోవచ్చు. ఇక మరి ఉగాది రోజు అతి ముఖ్యమైనది షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. వాటి కోసం కావాల్సినవి మామిడికాయలు, ఇలా బెల్లము, అయితే కొత్త చింతపండు, కొత్త బెల్లం తెచ్చుకొని కూడా ఈ ప్రసాదాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. అన్నిటికైనా ముఖ్యమైనది వేప పువ్వు. ఈ వేప పువ్వు ప్రసాదాన్ని కూడా ఎలా తయారు చేసుకుని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. వేప పువ్వు ప్రసాదం అనేది ప్రతి ఒక్కరూ ఈ ఉగాది రోజు చైత్రశుద్ధ పాడ్యమి రోజు మనము అందరం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తాము. కాబట్టి వేప పువ్వును తెచ్చుకోవాలి. అలాగే ప్రసాదంలోకి అరటిపళ్ళు, చింతపండు ఇంతవరకు వేస్తారు. దీంట్లో పులుపు, వగరు, చేదు, తీపి ఇవన్నీ కారం ఉంటాయి కదా. కారం ప్లేస్లో కొంతమంది చిటికెడు మిరియాల పొడి అనేది వేస్తూ ఉంటారు. అది నేను ప్రిపేర్ చేసే పద్ధతిలో చూపిస్తాను. కొంతమంది అయితే శనగపప్పులు కూడా వేస్తారు. వేయించిన శనగపప్పు అంటాం కదా, పుట్నాల పప్పు అంటారు, అది వేస్తారు. కొంతమంది సన్నని చెరుకు ముక్కలు తరిగి వేస్తారు, కొబ్బరి ముక్కలు వేస్తారు. ఇలా రకరకాల పద్ధతిలో చేస్తారు. కానీ మనకి మెయిన్గా వచ్చేసి 6 అనేవి సరిపోతాయి. అంటే షడ్రుచులు అంటాం కదా, 6 రకాల రుచులు అయితే సరిపోతాయి. వీటితో పాటు పెసరపప్పు, అలాగే పానకం కోసం బెల్లము, వడపప్పు అనమాట పెసరపప్పు, అలాగే వచ్చేసి బియ్యపిండి, ఇవి ముగ్గులు వేసుకోవడానికి. అలాగే పచ్చి చలిమిడి. ఆ రోజు నుంచి ఉగాది నుంచి లలిత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క
అలంకారాలు అమ్మవారిని ప్రార్థిస్తూ నివేదన చేయవలసి ఉంటుంది. అలా నైవేద్యాలు వండి పెట్టలేకపోతే ప్రతిరోజు పానకం, చలిమిడి, వడపప్పు పెట్టినా సరిపోతుంది. తమలపాకులు తాంబూలం కోసం కావాలి. ఇక ముఖ్యంగా వచ్చేసి ఈ రోజున ఉగాది రోజున ఇలాగా ఉప్పు కానీ, బియ్యం, నవధాన్యాలు, పసుపు కొమ్ములు, మనం తినే ధాన్యాలు, పప్పులు అటువంటివి కూడా ఈ రోజున కొత్తవి తెచ్చుకుంటే ఇంటికి అవి ఎప్పుడు కూడా ఈ తెలుగు నూతన సంవత్సరంలో మన ఇంట్లో మరింత అభివృద్ధి చెందుతాయి. ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటామని నమ్ముతాం కనుక మంగళకరమైన వస్తువులతో పాటు ఇటువంటి మనం తినే ధాన్యాలు కూడా ఆ రోజున కొత్తవి ప్యాకెట్స్ తెచ్చుకుంటే కనుక చాలా మంచిదని అంటారు. ఇంట్లో ఏవైనా నిండుకున్నాయి అనుకోండి, ఈ రోజున తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కూడా చాలా మంచిది. మరి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజన చేయడానికి ఇటువంటివి కూడా ఏదైనా తెచ్చుకున్నా కూడా ఈ రోజున చాలా మంచిది. లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, చిట్టి గాజులు, అలాగే యాలకులతో కూడా చాలామంది లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తారు, స్వామివారికి పూజ చేస్తారు. అవి మళ్ళీ ప్రసాదంగా వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ నేను చూపించిన మంగళకరమైన వస్తువులు కంపల్సరీ ఏం కాదండి, మన దగ్గర ఉన్న వాటితోనే అమ్మవారికి పూజన చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసుకోవడం కోసం కాయిన్స్, అలాగే మజ్జిగ కవ్వం కూడా ఈ రోజున పూజలో పెట్టుకుంటే లక్ష్మీదేవి స్వరూపంగా చాలా మంచిదని అంటారు. కొబ్బరికాయలు అయితే లలితాదేవి నవరాత్రుల కోసం అమ్మవారికి కలశం పెట్టాలనుకుంటే 2 కొబ్బరికాయలు తెచ్చుకోండి. ఒకటి కలశం మీదకి, ఒకటి కొట్టడానికి, లేదంటే ఒక కొబ్బరికాయ సరిపోతుంది. మనం అవసరమయ్యి కుందులు కానీ, ప్రమిదలు కానీ ఇవన్నీ సిద్ధం చేసి వాష్ చేసుకొని సిద్ధం చేసి పెట్టుకోండి. వేపాకు చలవను తయారు చేయడం కోసం కానీ, అమ్మవారి దగ్గర ఏదైనా ధాన్యాలు పెట్టడానికి కానీ ఇటువంటి మట్టి కుండలో చేసి పెట్టుకోవచ్చు. వేపాకు చలవను కూడా ఈ కుండలతో తయారు చేయొచ్చు. ఇక అమ్మవారికి అభిషేకం చేయాలి అనుకుంటే పంచామృతాలతో ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార, తేనె, పెరుగు అవసరమవుతుంది. ఆవు పెరుగు ఇవన్నీ ఏవి లేవో మీరు అభిషేకం చేసే విగ్రహాలు ఉంటే కనుక ఆ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. వేపాకులు, నిమ్మకాయలు తప్పనిసరిగా గ్రామదేవత కొత్త అమావాస్య పూజ కోసం తెచ్చిపెట్టుకోండి. నేను ఆ పూజా విధానం షేర్ చేశాను. దాంట్లో వెలిగించిన ఒక ప్రత్యేక దీపం ఏదైతే ఉందో దానివల్ల అమావాస్య పరిహారంగా కూడా పనికొస్తుందన్నమాట. అమ్మవారికి మనం దీపం వెలిగించిన తర్వాత ఈ నరదిష్టి నుంచి బయటపడటం కోసం, నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటం కోసం ఆ చిన్న రెమెడీ అనేది చేసుకోవచ్చు. నేను ఈ కొత్త అమావాస్య పరిహారాలు ఏంటి, ఉగాదికి ద్వార పూజ ఎలా చేసుకోవాలి, ఉగాది పూజని ఇంట్లో ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను చూపించిన వస్తువులన్నీ కూడా సహజంగా మన ఇంట్లో నిత్యంగా పూజ చేసుకోవడానికి ఉండేవే. ఇక దాంతో ఎక్స్ట్రాగా అంటే మనం కొత్త అమావాస్య ఒక గ్రామదేవతకు పూజ చేసుకోవాలనుకుంటే అమ్మవారికి ఉపహారం పెట్టుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏమిటి, అలాగే ఉగాది రోజు పూజకు కావాల్సినవి ఏంటి, నైవేద్యం కోసం కావాల్సినవి ఏంటి, ఒక ఐడియా కోసం ఈ వస్తువులన్నీ కూడా ఇక్కడ నేను ఈ విధంగా చూపిస్తున్నాను. వీటిల్లో మన దగ్గర ఏవి ఇంట్లో ఉన్నాయి, ఏవి అమ్మవారికి నైవేద్యం కోసం తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ చూసుకొని ఒక ఆలోచన మీకు పనికొస్తుందని చెప్పి పెట్టానన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఉగాదికి, ఇటు కొత్త అమావాస్యకి, లలితా నవరాత్రులు 9 రోజులు చేసుకోవడం కోసం కూడా మనకి పనికొస్తాయి. మరి ఇవేనండి ఈ పూజా సామాన్ అన్నిటినీ కూడా. అమ్మవారికి శంకున్నా కూడా ఈ రోజున పూజలో ఉగాది రోజు పెట్టుకోండి. ఈ కొత్త ఉగాది, ఈ తెలుగు నూతన సంవత్సరం అనేది మీ ఇంట సిరి సంపదలు కలగచేయాలి, అలాగే మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామిడి ఆకులు దొరికితే కనుక మామిడి తోరణాలు తప్పనిసరిగా కట్టుకోండి. వేపాకులను కూడా పెట్టుకోవచ్చండి ఇంటికి, ఎందుకంటే కొత్త అమావాస్య మరుసటి రోజే ఉగాది కాబట్టి. పసుపు కొమ్ములు ఉంటే అమ్మవారికి పసుపు కొమ్ములతో మాలం చేయడం కానీ, పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన చేయడం కూడా ఈ ఉగాది రోజు చాలా మంచిది. మరి ఇవేనండి ఉగాది, కొత్త అమావాస్య, లలిత నవరాత్రులకి కావాల్సిన పూజా సామాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి నచ్చితే కనుక షేర్ చేయండి. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ కొత్త అమావాస్య తాలూకు కానీ ఉగాది, లలిత నవరాత్రుల పూజ కోసం ఒక్కసారి నా ఛానల్లో వీడియోస్ని అయితే చెక్ చేయండి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.